ఇక మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బ్రాడ్గా డీటెయిల్స్ తీస్తామన్నమాట. అసలు దాంట్లో ఇవి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై సంచలనం మరో లేఖ విడుదల చేసిన పిఎస్సి చైర్మన్ గారు. పాత లేఖ, కొత్త లేఖ. సో ఇది చూసిన తర్వాత అసలు ఏంది ఇది అని చెప్పి చూస్తామన్నమాట. ఇది సర్వసామాన్యంగా, సాధారణంగా, నార్మల్గా ఏదైనా కానీ ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్ సంస్థ ఎన్నో క్వశ్చన్స్ వేస్తారనమాట. బేసికలీ ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ రికన్సిలేషన్. రికన్సిలేషన్లో ఏమని చెప్పినారు? 41,000 చిల్లర కోట్ల వివిధ బిల్లులు పేమెంట్స్ జరిగినాయి. ఇవి అధికారికంగా ట్రెజరీ ద్వారా రూట్ కానట్లు తెలుస్తుంది. కాబట్టి దీని మీద మాకు క్లారిఫై చేయండి అని చెప్పి బేసికలీ ఇట్స్ జస్ట్ క్లారిఫికేషన్ అనుకోండి, రికన్సిలేషన్ అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఆడిట్ సంస్థ వస్తారు, మనం ఒక పరిశ్రమ జరుపుతుంటాము. పరిశ్రమ జరిపినప్పుడు ఒక అవుట్సోర్సింగ్ వాళ్లకు పేమెంట్ చేసి ఉంటాము. అవుట్సోర్సింగ్ వాళ్లకు సపరేట్గా వాళ్ళకు వెహికల్స్ ఉంటే డీజిల్ బిల్లు డైరెక్ట్గా చేసి ఉండొచ్చు. ఒక ఉదాహరణ. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే మనం డీజిల్ బిల్లు పేమెంట్ చేసినామో ఆ డీజిల్ బిల్లు పేమెంట్ కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళ పేమెంట్లోనే భాగం. కానీ కొన్ని కారణాల వల్ల మనం డైరెక్ట్గా పేమెంట్ చేసి ఉంటాము. సో రికన్సిలేషన్లు ఏమంటాము? అవునండి, 10,000 రూపాయలు ఈ అవుట్సోర్సింగ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కి ఇవ్వాలి, 6,000 రూపాయలు మేము డైరెక్ట్గా పేమెంట్ చేసినాము, 4,000 రూపాయలు మేము డీజిల్ బిల్లు కట్టినాము, డీజిల్ బిల్లు మళ్ళీ 6,000తో పాటు కలిస్తే 10,000 అవుతుంది. ఇది ఒక ఉదాహరణ. ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఫైనల్గా డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఆయన అంత ఆరోపణలు గవర్నరు, ఢిల్లీ, కింద పైన కాబట్టి చెప్తాను. 41,000 కోట్లు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఆల్ అకౌంటెడ్ ఫర్. అసలు ఫస్ట్ పాయింట్ నాకు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇంత ఉరిమిన తర్వాత ఇంతనైనా వాన కురిసినది అని చెప్పి. వారం రోజుల నుంచి అంత ఉరమడము, ఆడు చూస్తే వర్షం చూస్తే ఇంతేనా అని అనిపించింది. ఇది వింటే మీకు కూడా అర్థమవుతుంది ఎంత సింపుల్ అయ్యే సబ్జెక్ట్. ఇప్పుడు బేసికలీ ఇదంతా కారణం ఏమి? సిఎఫ్ఎంఎస్ సిస్టమ్, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ రాకముందు పేమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఒక సిస్టమేటిక్గా, మాన్యువల్గా, ఫిజికల్గా ట్రెజరీ ద్వారా జరిగేది. సిఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాత కంప్యూటరైజేషన్తో పాటు అన్నీ కూడా స్టాండర్డైజేషన్, సెంట్రలైజేషన్ అయిపోయిందనమాట. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యిండేది సిఎఫ్ఎంఎస్? ప్రతిపక్షం పార్టీ పొద్దున్న నుంచి సిఎఫ్ఎంఎస్ అని అంటారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యిండేది సిఎఫ్ఎంఎస్? 2018 ఏప్రిల్ నెల, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్. కరెక్ట్ డేట్ కూడా 2/4/2018 వర్క్ స్టార్ట్ అయింది సిఎఫ్ఎంఎస్. స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఆలోచనతో వాళ్ళు సిఎఫ్ఎంఎస్ చేసినాడో మీకు చెప్తాను చూడండి. మామూలుగా పేమెంట్ ఈజ్ ద నర్వ్ సెంటరా? ఇంచుమించు మనకు వెన్నెముక మాదిరి పేమెంట్ ప్రభుత్వానికి. సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా పెట్టి ఎవరి చేతుల్లో పెట్టినారండి? సిఇఓ ఎవరప్పుడు? ఒక ప్రైవేట్ వ్యక్తి. ప్రభుత్వ ఉద్యోగి కాదే. ఒక ప్రైవేట్ వ్యక్తిని తెచ్చి సిఇఓగా పెట్టినది పాత ప్రభుత్వం. ఎస్ఏపి సొంతం డెవలప్ చేసుకోకుండా ఎస్ఏపి వాళ్లకు ఇంట్రెస్ట్ చేసినారు ఈ సిఎఫ్ఎంఎస్ నడిపే విధానము, దానికి సంబంధించిన సాఫ్ట్వేరు ఎక్సెట్రా. అంటే ప్రభుత్వానికి సంబంధించిన టోటల్ వెన్నెముకను తీసుకొని పోయి ఎస్ఏపి ద్వారా, ఎస్ఏపి ఈజ్ అ ఈఆర్పి, కానీ ఆ ఈఆర్పి ప్యాకేజ్ వాడాలన్నా, స్టేటే ఒకటి రోబస్ట్ ప్యాకేజ్ డెవలప్ చేసుకోవాలన్నా అనేది ఒక ప్రశ్న. రాష్ట్రం జనరల్గా రోబస్ట్ ప్యాకేజ్ సొంతం డెవలప్ చేసుకుంటుంది, కానీ వీళ్ళు పోయి ఎస్ఏపికి ఇచ్చినారు. హ్యూజ్ రేట్, 300 చిల్లర కోట్లు ఇచ్చి ఎవరి చేతుల్లో పెట్టినారు? ఒక ప్రైవేట్ వ్యక్తి హూజ్ నాట్ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. పెట్టిన తర్వాత 2019కి ఒక సంవత్సరం రోజులు డెవలప్ అయ్యి కానీ సిస్టమ్ వదిలిపెట్టిపోయినారు. డెవలప్ అయ్యి కానీ సిస్టమ్ను మనం కనుక్కొని దాంట్లో లొసుగులు కొనుక్కొని దాన్ని రెక్టిఫై చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుంటే 2 సంవత్సరాల తర్వాత ఇంకా కూడా 1 సంవత్సరం టైం మిగిలిందని చెప్పి ఇంకా సంవత్సరం పడుతుందనేది మనకు తెలుస్తుంది ఈరోజు. ఉదాహరణకు
ఏ పేమెంట్ అయినా కానీ ఇంతకుముందు సబ్ ట్రెజరీ పోయి సబ్ ట్రెజరీ ఆఫీసరు అథెంటికేషన్ చేసిన తర్వాత పేమెంట్ జరగాలి. ఇప్పుడు కంప్యూటర్ ద్వారా పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆథరైజేషన్ అనేది ఫర్ వేరియస్ ఫంక్షన్స్ ఎన్నో పనులకు ఆథరైజేషన్ అనేది ప్యాకేజీలో ప్రోగ్రాంలో భాగంగా ఉండాలి. అది లేదు. ఇట్లా ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. ఈరోజు దాదాపు కొంతవరకు ఇంతకుముందు చాలామంది కంప్లైంట్స్ చెప్పేవాళ్ళు, మాకు శాలరీ రాలేదు, మాకు అది రాలేదు, మాకు ఇది రాలేదు. ఇవన్నీ ఎందుకు? బికాజ్ దెర్ ఇస్ అ డెఫిషియన్సీ ఇన్ ద ప్యాకేజ్ విచ్ వీఆర్ రెక్టిఫైయింగ్. ఎవరు స్టార్ట్ చేసిండేది ఇదంతా? గత ప్రభుత్వం. వాళ్ళు చూసుకున్నట్లేరు ఎందుకనేది. ఇప్పుడు 41,000 కోట్లకు ఉదాహరణకు నేను చెప్తాను ఏ విధంగా అది అకౌంట్ ఫర్ అవుతుందో. ఒకటి, ఫండ్స్ ట్రాన్స్ఫర్ టు పీడీ అకౌంట్స్ అండ్ లెఫ్ట్ అన్యూటిలైజ్డ్ వర్ ల్యాప్స్డ్. ఎన్నవి? 15 బిల్లులు అయితే 10,895 కోట్లు. అంటే దయచేసి కొంచెం అక్కడ మాట్లాడొద్దని చెప్పండి అమ్మ వాళ్ళకు. దయచేసి సైలెంట్గా ఉండమనండి. ప్రెస్ వాళ్ళందరికీ అర్థం కావాలి కదా. ఇదంతా టెక్నికల్ సబ్జెక్టు, ఫైనాన్షియల్ సబ్జెక్టు, ఫిగర్స్. దయచేసి సైలెంట్గా ఉండమనండి. 15 బిల్లులు 10,895 కోట్లు 2021. అంటే వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ పీడీ అకౌంట్? పర్సనల్ డిపాజిటరీ అకౌంట్. ఇది అంటే ఒక పర్టికులర్ కార్యక్రమానికి సంబంధించి ఒక పీడీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ పీడీ అకౌంట్లో అంటే ఇప్పుడు ఉదాహరణకు మనకు సెంట్రల్ స్కీమ్ ఉంటుంది, ఎన్ఆర్ఈజీఎస్ ఉంటుంది. ఎన్ఆర్ఈజీఎస్కు ఒక పీడీ అకౌంట్ ఉంటుందన్నమాట. ఆ అకౌంట్లో బడ్జెట్ ఏదైతే రిలీజ్ చేస్తామో మార్చి 31 నాటికి ఒకవేళ మనం వాడకుంటే డబ్బులు, వాడని డబ్బులు వాపస్ మళ్ళీ కన్సాలిడేటెడ్ ఫండ్కు పోతుందన్నమాట. సో ఆ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇంతకు ముందు ఎట్లుండేది? ఇది బ్యాంకులో డబ్బులు పెట్టేవాళ్ళు, బ్యాంకు నుంచి మళ్ళా త్రూ ట్రెజరీ అథెంటికేషన్ వాపస్ పోయేది. బట్ దట్ వాజ్ ద టీడీఎస్ సిస్టమ్. ఇప్పుడు అంత ఎలక్ట్రానిక్ మూవ్మెంట్ ఉంది. కాకపోతే ఆ ఎలక్ట్రానిక్ మూవ్మెంట్ జరిగేటప్పుడు ఆటోమేటిక్గా క్యాప్చర్ కావాలి. ఆ క్యాప్చర్ అయ్యే ప్రోగ్రామ్ ఈజ్ ల్యాకింగ్. అందుకని 15 బిల్లులు 10,895 కోట్లు 2020-21 సంవత్సరంలో ఆ 41,000లో ఇదొక భాగం. పోనీ మీరు అడగొచ్చు 2020-21లో మాత్రమే జరిగిందా ఇదని. ముందది కూడా చెప్తాను. 2018-19లో సిమిలర్లీ 19,530 కోట్లు ఉంది. సేమ్ ఇదే సిస్టమే. పీడీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మార్చ్ 31కు ల్యాప్స్ అయింది. ల్యాప్స్ అయినప్పుడు వాపస్ కన్సాలిడేట్ ఫండ్కి వచ్చింది. దట్ వాజ్ నాట్ క్యాప్చర్డ్ బికాస్ ఆఫ్ అ లకునా ఇన్ ద ప్రోగ్రామ్. సిమిలర్లీ 2019-20లో 20,998 కోట్లు. అదేవిధంగా ఇంకొక పాయింట్, ఒక్కొక్కసారి ఏమవుతుంది, సెంట్రలీ అసిస్టెడ్ స్టేట్ ప్లాన్ సిఏఎస్పీస్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్. మార్చ్ 31 అయితేనే అది ల్యాబ్స్ కాకుండా రీవాలిడేషన్ చేస్తామన్నమాట. సో రీవాలిడేషన్ ఎన్ని బిల్లులు అవి? 1,001 బిల్లులు 8,869 కోట్లు వాజ్ రీవాలిడేటెడ్ ఇన్ ద ఇయర్ 2020-21. మూడవది, కార్పొరేషన్ నుంచి కార్పొరేషన్కు. అంటే ఉదాహరణకు మనకు సపోజ్ లెటెస్ట్ సే ఏపీఎండిసి ఉంటుంది. ఏపీఎండిసి నుంచి ఇంకొక కార్పొరేషన్కు ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కార్పొరేషన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ కాబట్టి కార్పొరేషన్ టు కార్పొరేషన్ ట్రాన్స్ఫర్స్ ఆల్సో అకౌంట్ ఫర్ 3 బిల్స్ ఆఫ్ 10,895 crores. సిమిలర్లీ రైతు భరోసా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు రైతులకు డైరెక్ట్గా పోవాలనే ఉద్దేశంతో ఈ కుబేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫామ్ ఈ కుబేర్ వాడాలని చెప్పి స్టార్ట్ చేస్తే 2,728 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ కుబేర్ కంపాటబిలిటీ లేక ఇట్ కుడ్ నాట్ పర్ఫామ్ ద జాబ్. ఇమ్మీడియట్గా దాన్ని వాపస్ తీసుకొని మన ఆర్టీజీ ద్వారా చేయడం జరిగింది. సో ఎంట్రీ 8 బిల్లు 2,725 కోట్లు, కాంట్రా ఎంట్రీ మళ్ళీ 8 బిల్లులు 2,727 కోట్లు. ఆల్టరేషన్ మెమరాండా ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్. ఒక్కొక్కసారి ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ తయారు చేసింటాము, కానీ మార్పు చేయాల్సి వస్తుంది హెడ్ అకౌంట్. అప్పుడు ఆల్టరేషన్ చేసింటాం. ఉదాహరణకు ఇప్పుడు ప్రింట్ మీడియా, ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ మీడియా, ప్రింట్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఈజ్ 261 ప్రింట్ మీడియాకి ఇచ్చింటాము. తర్వాత ఇది ప్రింట్ మీడియా కాదు, ఇది పొరపాటున జరిగింది, ఇది ఎలక్ట్రానిక్ మీడియాకి పోవాల్సినది అంటే అప్పుడు కరెక్షన్ ఇస్ డన్, దట్ గోస్ టు హెడ్ ఆఫ్ అకౌంట్ 262. దట్ ఈస్ కాల్డ్ ఆల్టరేషన్ మెమరాండా. ఇది ఒక సిస్టము. దీనివలన 507 కోట్లు 28 బిల్లులు. ఆ తర్వాత డెబిటెడ్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ అండ్ రెక్టిఫైడ్ లేటర్ బై బిల్ నంబర్ 13002216 ఆఫ్ 4,179. ఏదైతే చేయూతకు సంబంధించి సిమిలర్లీ జస్ట్ లైక్ హౌ
రైతు భరోసాది జరిగిందో 4,179 కోట్లు. అదేవిధంగా ఒక ఫండ్ సెంటర్ నుంచి ఇంకో ఫండ్ సెంటర్కు షిఫ్టింగ్ అంటే ఉదాహరణకు లెటర్సే ఒక ఆఫీసు విజయవాడలో ఉంటుంది, ఆ ఆఫీసు విజయవాడ నుంచి పక్కన ఏలూరుకు మారింది ఏ కారణం వల్లన్నా, అది దట్ ఈస్ 1 బిల్ 61 లక్ష. అదేవిధంగా ఆర్ఎల్బి టు యూఎల్బి అప్గ్రేడేషన్ ఫ్రమ్ విలేజ్, కొన్ని విలేజ్ పంచాయతీ నుంచి అర్బన్ ఆర్ఎల్బి నుంచి యూఎల్బి అంటే కొత్తగా ఫామ్ అయిన మున్సిపాలిటీస్ ఉన్నాయి, అది మార్చినారు. అవన్నీ 44 బిల్లులు 14.32 కోట్లు. కొన్ని ఎన్పిఎస్ చలాన్స్ ట్రాన్స్ఫర్ టు రెస్పెక్టివ్ ఫండ్ మేనేజర్ 1051 1.54 కోట్లు. అంటే కొంతమంది న్యూ పెన్షన్ స్కీమ్లో కట్టక మిస్ అయ్యి తర్వాత కట్టినప్పుడు ఏదైతే ఆ పర్టికులర్ ఫండ్ ట్రాన్స్ఫర్ పోయిందో, అంటే ఒక ఆఫీసర్ ఉంటాడు తన కాంట్రిబ్యూషన్ కట్ కావాలి, ఏ కారణం వలన క్యాలిక్యులేషన్ వల్ల కట్ కాలేదు, సబ్సిక్వెంట్ డేట్ ఎప్పుడైతే అది కట్టారో అప్పుడు ఫండ్ ట్రాన్స్ఫర్. ఎన్నవి 1051 బిల్లులు 1.54 కోట్లు. అదేవిధంగా జిఎస్టీ మామూలుగా ఏ వర్క్స్ కాంట్రాక్ట్ కానీ సర్వీస్ కాంట్రాక్ట్ కానీ జరిగినప్పుడు జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. జిఎస్టీ కట్టినప్పుడు ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటే బిల్లు పేమెంట్ జరిగేటప్పుడే డిడక్ట్ అవుతుంది. డిడక్ట్ అనేది డైరెక్ట్గా జిఎస్టీఎన్కు క్రెడిట్ అవుతుంది, నేషనల్ జిఎస్టీఎన్కు. అట్లాంటివన్నీ 8,602 బిల్లులు 224 కోట్లు. అదేవిధంగా టీడీఎస్ ఆన్ జిఎస్టీ ట్రాన్స్ఫర్డ్ రీప్రాసెస్ డ్యూ టు పేమెంట్ ఫెయిల్డ్. ఒక్కొక్కసారి ఏమవుతుంది, జిఎస్టీ కట్టింటారు, ఏ కారణం వల్లనో అకౌంట్ రాంగ్ అనో ఇంకోటో మిస్టేకో ఫీడింగ్ ఎర్రరో మళ్ళీ రీప్రాసెస్ చేసినప్పుడు 2 బిల్లులు 8 లక్షలు. అంటే డైరెక్ట్ 8 లక్షల నుంచి ఇట్ ఈస్ క్యాప్చర్డ్. ఎగ్జాక్ట్లీ 10,768 బిల్స్ 41,043 క్రోర్స్. అంటే 8 లక్షల నుంచి కూడా క్యాప్చర్ చేసి వీ హ్యావ్ ద డీటెయిల్స్. ఎందుకు జరిగింది అని చెప్తా. బికాజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిఎఫ్ఎంఎస్ దెర్ ఆర్ సర్టన్ ల్యాక్యూనా, కొన్ని ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ ఒకటొకటి కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. దీనికి ఎవరండి కారకులు? ఇంత ఆశ్చర్యంగా అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ప్రజలు ఎవరన్నా కానీ చూసినప్పుడు, ఇప్పుడు ఒకటి పిఏసి ఈజ్ అ వెరీ రెస్పాన్సిబుల్ పోస్ట్. ప్రతిపక్షం కూడా రెస్పాన్సిబుల్, పాలకపక్షం అంతకంటే రెస్పాన్సిబుల్. మనం ఏదన్నా ఒకటి చెప్పినప్పుడు దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, పబ్లిక్ ఏ విధంగా దాన్ని స్వీకరిస్తారు, పబ్లిక్ను మనల్ని భయభ్రాంతులు సృష్టించాలని చెప్పి ఇప్పుడు ఒక ప్రతిపక్షంకు బాధ్యత ఉంటుంది. ఏది, గవర్నమెంట్ ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే ఆ పొరపాటును మనము తెలియపరచాలని. ఎందుకు అది బాధ్యత ఏమి, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. మనం ప్రజల తరఫున ఏ పొరపాటున జరుగుతుంది కానీ చెక్ అండ్ బ్యాలెన్స్ ఈజ్ అపోజిషన్. ఇది చెక్ అండ్ బ్యాలెన్స్గా వాడుతుండారా లేకుంటే ఉద్దేశపూర్వకంగా పాలకపక్షాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన. ఇప్పుడు మనం ఏ ఉద్దేశంతో ఇది మాట్లాడుతున్నాం అనేది కూడా ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్. బికాస్ ఇవన్నీ కూడా ఈ సేమ్ డీటెయిల్స్ నేను వచ్చి నాకు 1 day 2 days ఏదైతే వచ్చిందో మీకైనా వచ్చేదే కదా, ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇది కాక అందుకని దీనికి పేరు పెట్టినామన్నమాట. మామూలు దీపావళి టపాసులు ఉంటాయి చూడండి, 40,000 లడి అని మనం అంటిస్తే పట్టపట్ట అంటుకొని పోతాయి. అట్లా 1000 లడి 2,000 లడి అట్లా. ఇది 40,000 అది అయిపోయింది కదా, ఇప్పుడు 17,000 ఉంది ఇంకోటి, అది కూడా చెప్తా. ఏది కొత్తగా మళ్ళా తెలంగాణ వాటా పైన కూడా ఏపీ అప్పు. వింటారండి ఎవరన్నా? పక్క రాష్ట్రం మీద అప్పు తీసుకుంటే కానీ ఎవరన్నా కానీ ఉండనిస్తారా? ఏం తీసుకోకుండానే రావాల్సినవి రావడం లేక ఒప్పుకుంటారు ఎవరైనా? తెలంగాణ మీద అప్పు, తమిళనాడు మీద అప్పు, ఒరిస్సా మీద అప్పు, మన మీద వాళ్ళ అప్పు, ఏంది ఇవన్నీ? దానికి చెప్పండి. మళ్ళా గతంలో అదనంగా వాడేశారు కాబట్టే ఇప్పుడు కోత. మరింత స్పష్టంగా వివరాలు ఇవ్వండి, రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రం లేక. దాని తర్వాత ఇంకేమి, అప్పుల్లో కనికట్టు. ఏంది అప్పుల్లో కనికట్టు? కాసుల వేటలో ఓడిపోయే, అప్పు పుట్టే దారేది అంటే ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా రాష్ట్రాన్ని బదనాం చేయాలని చెప్పి ఆలోచనతో సిస్టమేటిక్గా జరుగుతున్నట్లుంది. ఇది కూడా చెప్తాను ఏందో సబ్జెక్ట్. ఇదేమి, ఒక లెటర్ వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది లెటరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక లెటర్ వచ్చింది. ఎప్పుడు? 30 జూన్. ఏమని? మీకు రావాల్సిన ఏదైతే మామూలుగా సంవత్సరానికి ప్రతి రాష్ట్రానికి ఇంత అప్పు చేసేదానికి ఒక పర్మిషన్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అది? స్థూల ఉత్పత్తి మీద ఒక పర్సంటేజ్గా. అంటే ఈ సంవత్సరం ఒకవేళ 3% ఉందంటే 3% స్థూల ఉత్పత్తి మీద, 3.5 అంటే 3.5 అంటే ఉదాహరణకు 1,00,000 కోట్లు ఉందనుకోండి, 1,00,000 కోట్ల మీద మనకు 3% చేసేదానికి ఉంటుందన్నమాట. 10 లక్షల కోట్లు ఉంది కాబట్టి 30,000, 3.5% అంటే 35,000. ఇది లెటర్. దాంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే ఒక లెటర్ రాసి ఇందులో భాగంగా తెలంగాణ వాటాకు చెందిన అప్పు ఏదైతే రీపేమెంట్ ఉంటుందో ఆ రీపేమెంట్ కూడా ఇది కలిసినట్లుంది అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది. మేము చెక్ చేసినాం ఏంది ఇది అని చెప్పేసి.
ఇప్పుడు యాక్చువల్గా పార్టీషన్ అయినప్పుడు 2014-15 పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు అప్పు ఏదైతే ఉందో ఆ అకౌంటింగ్ ఎట్లా పెట్టినారంటే అకౌంటింగ్ తెలంగాణ వాళ్ళ వాటా అప్పు వాళ్ళు కట్టినా మన వాటా అప్పు మనం కట్టినా రెండు అప్పులు కూడా మన దాంట్లోనే కట్ అవుతాయి. కానీ తెలంగాణ అప్పు ఏదైతుందో కాంట్రా ఎంట్రీ మళ్ళీ మన దాంట్లో ఎంట్రీ జరుగుతుందన్నమాట. అంటే ఉదాహరణకు మనకు పార్ట్నర్షిప్ ఉంది, ఇద్దరం భాగస్థులము, మీరు అప్పు సపరేట్ తీసుకున్నారు, నేను అప్పు సపరేట్ తీసుకున్నాను. మన ఇద్దరి అప్పు ఏదైతే ఉంటుందో కంబైన్డ్గా నా అకౌంట్లో కట్ చేస్తున్నారు, కానీ తర్వాత మళ్ళీ నీ దాంట్లో మళ్ళీ రెండోసారి అకౌంట్ ఫర్ చేస్తున్నారు. ఇది ఎవరు చెక్ చేసేది? ఇది ఏజీ ఆఫీస్ చెక్ చేస్తారు, ప్రతి ఒక్కరి నోటీసులో ఉంటుంది. రాష్ట్రం దేశానికి సంబంధించిన విషయం ఇది. అయితే అప్పు పరిమితి ఎప్పుడైతే మనకి ఇస్తారో, మనకి ఎంత ఇస్తారు? స్థూల ఉత్పత్తి మీద 3% కానీ 3.5 కానీ 4 కానీ 5 కానీ ఆ రోజు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారము లేదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇస్తూ, దానికి తోడుగా ఏ అప్పు అయితే సంవత్సరానికి మనం తిరిగి కడుతున్నామో తిరిగి కట్టే అప్పు కూడా మనం కలిపి ఇస్తారు. సో ఇప్పుడు వాళ్ళ వాదన ఏమి? తెలంగాణ అప్పు కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ దాంట్లో మీకు జమ అయింది కాబట్టి మీరు పర్మిషన్లో తెలంగాణ అప్పు కూడా మీకు కలిసి వచ్చింది కాబట్టి మీరు ఎక్కువ అవైల్ చేసుకున్నారు అని. వాస్తవానికి అది జరగలేదు. అది కూడా తీసినాం. ఏమి 2016-17, 2017-18, 18-19, 19-20 తీసుకొని వచ్చినామండి. మనకు యాక్చువల్గా 16-17లో మనకు ఎంత? 5,622 తిరిగి కట్టేదానికి, అంటే అప్పు తిరిగి ఏదైతే కడతామో పర్మిషన్ ఉంది. అందులో తెలంగాణ వాటా ఎంత ఉంది? 1,283. 2017-18లో 9,450 కోట్లు ఉంది కలిపి, అందులో తెలంగాణ వాటా 2,771. 18-19లో 13,544 తెలంగాణ వాటా, అందులో 4,557. 19-20లో 18,265 దాంట్లో తెలంగాణ వాటా 6,411. సో వీళ్ళ అర్థం ఏమంటే ఈ 6,411, 4,557, 2,771, 1,283 కలిపి 15,000 చిల్లర కోట్లు ఏదైతే తెలంగాణ వాటా ఉందో అది కూడా పొరపాటున మన దాంట్లో ఎంట్రీ అయింది. ఆ ఎంట్రీ వలన మనం దానికి కూడా పర్మిషన్ వచ్చింది మనకు. కాబట్టి ఈరోజు మేము దాన్ని తగ్గించుకుంటాం, మీకు ఇచ్చేసినాం వాళ్ళు అంటున్నారు. కాకపోతే పొరపాటు అయింది. వాళ్ళు ఏ లెటర్ అయితే రాసినారో వాళ్ళకు కూడా తెలియక జరిగింది. యాక్చువల్గా వాస్తవానికి జరిగినది ఏమంటే మనకు పర్మిషన్ ఏదైతే 2016-17 మనకు ఎలిజిబిలిటీ అంటే ఎంతైతే మనం తీసుకునేదానికి మనకు హక్కు ఉందో 24,418 కోట్లు. అదేవిధంగా 17-18లో 33,244 కోట్లు. 18-19లో 41,113. 19-20లో 53,576. 20-21 రివైజ్డ్ అకౌంట్స్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 63,167. ఇవి మనకు వచ్చిన ఎలిజిబిలిటీ, మనకు వచ్చిన హక్కు వాళ్ళు ఇచ్చినది. కానీ మనము యాక్చువల్గా మనం తీసుకునేది 2016-17లో 21,229, 17-18లో 25,429, 18-19లో 33,554, 19-20లో 45,645, మరి 20-21లో 54,629. అంటే ఏదైతే వాళ్ళు పరిమితి ఇచ్చినారో పరిమితి కంటే మనం చాలా తక్కువ తీసుకున్నాము. అందులోనే వాళ్ళు ఏదైతే తెలంగాణ వాటా ఉందో తెలంగాణ వాటా కట్ చేసే తీసుకున్నాము అనేది ఇక్కడ నిర్ధారణ అవుతుంది. మరి ఎందుకు పెరిగింది అనేది, ఎక్కడి నుంచి వచ్చింది 17,000 కోట్లు అంటే చెప్తా. ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళ వల్లనే వచ్చినాయి. ఎప్పుడు కూడా వీళ్ళంతే, చాలా అసలు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ, విపరీతమైన ఆవేశం. వీళ్ళకి ఎవరు నేర్పించినారో, పైనుంచి కింద నేర్పించినారో, కింద నుంచి పైన నేర్పించినారో. మేమైతే ఏదన్నా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఆరోపణ చేసే ముందర మా గురుగారు ఉండేగారు ఇంతకుముందు, మన దువ్వూరు సోమయాలు గారు చాలా బాగా నాకు చెప్పేవాళ్ళు, రాజేంద్ర చాలా జాగ్రత్తగా చూసుకోమ్మా, ఏం మాట్లాడుకున్నా పర్వాలే కానీ ఏదన్నా మాట్లాడితే మాత్రం సబ్స్టెన్స్ ఉండాలి, లేకుంటే కానీ పొరపాటు జరుగుతుంది అని చెప్పి. వీళ్ళు ఎందుకంత ఆవేశపడతారో అర్థం కాదు. ఎందుకు చెప్తున్నా, వీళ్ళు ఏం చేసినారు, పబ్లిక్ అకౌంట్ ఏదైతే ఉందో, అంటే మనకు ఆర్బీఐలో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ ఒకటి ఉంటుంది, పబ్లిక్ అకౌంట్ ఒకటి ఉంటుంది. పబ్లిక్ అకౌంట్ అనే దాంట్లో ఎన్నో ట్రాన్సాక్షన్స్, ప్రావిడెంట్ ఫండ్లు, అదర్ ఇంకోటి మధ్యవర్తంగా వచ్చేటివన్నీ కూడా పబ్లిక్ అకౌంట్లో టెంపరీగా ఉంటాయన్నమాట. ఆ టెంపరీగా ఉండే పబ్లిక్ అకౌంట్ నుంచి వీళ్ళు ఎంత డ్రా చేసినారంటే 16-17లో 4,803 కోట్లు ఎక్స్ట్రా డ్రా చేసినారు. 17-18లో 1,040 కోట్లు. 18-19లో 10,574. ఎప్పుడదండి? ఎలక్షన్ ఇయర్.
కరెక్ట్గా ఎలక్షన్ ఇయర్ పబ్లిక్ అకౌంట్ నుంచి 10,574 కోట్లు డ్రా చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 19-20లో మనము 6,957 కోట్లు మనం డ్రా చేయడం జరిగింది. కానీ అది నలిఫై అయింది. ఎందుకు నలిఫై అయిందంటే 2021 వచ్చేటప్పటికి మనం పరిమితి 63,167 కోట్ల పరిమితం ఉన్నా మనం డ్రా చేసినది ఓన్లీ 56,000